నువ్వంటున్న తాత్విక స్థితుల గురించిన నీ అజ్ఞానం విషయానికొస్తే, నేను చెప్పేదేమిటంటే, కొంతమంది తాత్వికులు తత్వశాస్త్రానికి ఆధారం సందేహం అని అంటారు. కానీ నేను సందేహం అనే పదానికి బదులు ఆశ్చర్యం అనే పదాన్ని వాడాలి అంటాను. సందేహం అనగానే అందులో జ్ఞానం అనేది నిద్రాణంగా ఉంది. కానీ ఆశ్చర్యం అజ్ఞానాన్ని సూచిస్తుంది. మన జ్ఞానానికి విరుద్ధంగా ఏమైనా జరిగితే మనం సందేహిస్తాం. కానీ మనకేదైనా అర్థం కానప్పుడు మనం ఆశ్చర్యపోతాం. అది పరోక్షంగా ఆ విషయానికి సంబంధించిన మన అజ్ఞానాన్ని సూచిస్తుంది. ఆ అజ్ఞానమే ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకునేలా మనలను ప్రేరేపిస్తుంది. ఆ విధంగా మనం సంపూర్ణ అజ్ఞానంతో మొదలుపెట్టి సమగ్రమైన అజ్ఞానంతో ముగిస్తాం. ఈ సమగ్ర అజ్ఞాన దశ అనేది ఇంచుమించు ఆఖరి దశ. మనం తప్పనిసరిగా సాధించవలసిన దశ. దీన్ని ఈ జీవితకాలంలోనే సాధించగలిగిన వారు నిజంగా ధన్యులు.